హాయ్ అండి. ఈ బాదం ఫ్రీ మిక్స్ పౌడర్‌ని మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే, మనకి ఎప్పుడు బాదం పాలు తాగాలని అనిపించినప్పుడు, అప్పుడు బాదం పాలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇదే పౌడర్‌తో మనకి ఐస్ క్రీమ్ గాని, కుల్ఫీలు గాని తయారు తినాలనిపించినప్పుడు ఈజీగా ఇదే పౌడర్‌తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 2 రకాలుగా కూడా ఇదే పౌడరు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బాదం పౌడర్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేనిక్కడ 100 గ్రామ్స్ వరకు బాదం పప్పుని తీసుకొని, వాటర్‌లో వేసి 7, 8 మినిట్స్ బాయిల్ చేశాను. బాయిల్ అయిన వాటర్ అంతటిని వంపేసేసి, బాదం పప్పు మీద పొట్టంతా తీసేసుకోవాలి. దీన్ని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని, బాగా తుడిచేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో వేసుకొని, ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 జీడిపప్పులు, 10 పిస్తా పప్పులను కూడా వేసుకొని, ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని, దీంట్లోనికి పటిక బెల్లం చిప్స్ వేసుకుంటున్నాను. కావాలంటే పంచదార కూడా ఏసుకోవచ్చు. పసుపు వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. అందుకే నేను పసుపు వాడుతున్నాను. తర్వాత యాలుక్కాయల్ని వేసుకొని వీటన్నిటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ, కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే ఇదంతా ముద్దలాగా కట్టేస్తుంది. అందుకనే మధ్య మధ్యలో ఆపుకుంటూ దీన్ని పౌడర్‌లాగా చేసుకోవాలి. దీంట్లో ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదన్నిటిని బాగా కలిపేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు ఉంటుంది. మనకెప్పుడు బాదం పాలు తాగాలనిపించినప్పుడల్లా ఈ బాదం పౌడర్‌తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాదం పాల తయారీ కోసం నేనిక్కడ 2 గ్లాసుల వరకు పాలను తీసుకున్నాను. పాలు మరుగుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న బాదం పౌడర్‌ని ఒక 3 స్పూన్ల వరకు ఏసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇందులో మనకు కావాలంటే షుగర్ కూడా ఏసుకోవచ్చు. ఆల్రెడీ ఈ పప్పుల్లో ఉన్నప్పుడు పట్టేటప్పుడు వేసేసాను కాబట్టి నేనిక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ పాలు బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి, బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, గ్లాసుల్లో పోసుకొని, దీంట్లో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుల పలుకుల్ని వేసుకొని, కూల్ కూల్‌గా తాగితే చాలా బాగుంటుంది. ఇదే బాదం ప్రీమిక్స్ పౌడర్‌తో మనం టేస్టీగా కుల్ఫీలు గూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ కుల్ఫీ తయారీ కోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని, పచ్చిపాలు పోసుకొని, బాగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక నేను అర లీటర్ పాలు వరకు తీసుకొని, వాటిని పొయ్యి మీద పెట్టి, ఈ పాలు మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ ఉంది కదా! దాన్ని ఒక కప్పు వరకు వేసుకున్నాను. దీన్ని వేసుకొని బాగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో షుగర్ ఏమీ యాడ్ చేయటం లేదు. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు పటిక బెల్లం చిప్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో నేను షుగర్ ఏమీ యాడ్ చేయటం లేదు. ఇదేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలు కొంచెం దగ్గరికొచ్చేసిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లోరు, పాలు కూడా వేసేసుకొని ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పాలు చూడండి బాగా చిక్కబడ్డాయి. ఇలా బాగా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి గిన్నె పక్కన పెట్టేసుకొని, ఉండలేమి కట్టకుండా చల్లగా అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో పోసేసుకొని, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 8 గంటలు ఉంచిన తర్వాత 8 అవర్స్ తర్వాత ఒక గ్లాస్‌లో నీళ్లు పోసుకొని, ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ పెట్టుకొని, కొంచెం ఒక నిమిషం ఉంచి, ఆ తర్వాత ఇలా కదుపుతూ తీస్తే ఐస్ క్రీమ్ కుల్ఫీలు చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా బాగా వచ్చాయో. ఈ ఒక్క బాదం ప్రీమిక్స్ పౌడర్‌తో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్‌లు, కుల్ఫీలు గూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.